వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ ఛానల్. సుమన్ కోచింగ్ సెంటర్ కడప వారి ఆధ్వర్యంలో మనం స్టాండర్డ్ జీకే క్లాసులను నిర్వహిస్తూ ఉన్నాం. ఇది వరకు భారతదేశంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి అనే టాపిక్ మనం చెప్పడం జరిగింది. ఈరోజు మనం భారతదేశంలో అధికార భాషలు, మన భారతదేశంలోని భాషల గురించి మనం ఇప్పుడు చదువుదాం. నేను చెప్తూనే ఉన్నా, మీకు ప్రత్యేకంగా స్టాండర్డ్ జీకేకి ఒక నోట్బుక్ ఏర్పాటు చేసుకోండి. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక మనం చెప్పే క్లాసులు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు మీరు వింటూ రాసుకొని చదువుతూ ఉండాలి. రేపు ఏవైనా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడినప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా స్టాండర్డ్ జీకే అనేది చాలా కీలకం. కాబట్టి మీరు అప్పుడు చదువుకొని నీట్గా రివిజన్ చేస్తూ మనం ఎగ్జామ్స్కి వెళ్ళి రాస్తే కనుక బాగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈరోజు టాపిక్ భారతదేశంలోని భాషలు చూద్దాం. దీని గురించినటువంటి సమాచారం. భారతదేశంలోని భాషలు అధికార భాషలు, అఫీషియల్ లాంగ్వేజెస్ అంటాం. ఈ అధికార భాషల గురించి తెలుగు షెడ్యూల్ ఏదంటే 8వ షెడ్యూల్. మన రాజ్యాంగంలో షెడ్యూల్స్ అనేటువంటివి ఉన్నాయి. మొత్తం 12 షెడ్యూల్స్ ఉంటాయి ఇప్పుడు ప్రజెంటు. ఈ 12 షెడ్యూళ్లలో అధికార భాషల గురించి తెలిపే షెడ్యూల్ ఏది అని ఎగ్జామ్ అడుగుతారు. షెడ్యూల్ 8. ఈ అధికార భాషల గురించి తెలిపే భాగం దాదాపు 25 భాగాలు ఉన్నాయి. ప్రస్తుతం 25 భాగాలు. అందులో ఏ భాగం అధికార భాషల గురించి తెలుపుతుంది? 17వ భాగం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్స్, ప్రకరణ అంటాం తెలుగులో. ఆర్టికల్ ప్రకరణ లేదా నిబంధన అని కూడా అనొచ్చు. ఏ ఆర్టికల్స్లో అధికార భాషల గురించి పొందుపరిచారు? ఆర్టికల్స్ తెలియజేసే ఆర్టికల్స్ 343 నుంచి 351 వరకు గల ఆర్టికల్స్ అధికార భాషల గురించి తెలియజేస్తాయి. అధికార భాషల గురించి తెలిపే షెడ్యూల్ 8వ షెడ్యూల్. తెలిపే భాగం 17వ భాగం. తెలిపే ఆర్టికల్స్ 343 నుంచి 351 వరకు. 343 నుంచి 351. ఇది మనం గుర్తుంచుకోవాలి. అధికార భాషల లేదా భాషల అధ్యయన శాస్త్రం ఏది? భాషల అధ్యయన శాస్త్రం లింగ్విస్టిక్స్. గుర్తుంచుకోవాలి, లింగ్విస్టిక్స్. భాషల అధ్యయన శాస్త్రం లింగ్విస్టిక్స్. మన దేశంలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి భాషలకు సంబంధించి. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. హిందీ ఇన్స్టిట్యూట్. హిందీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ అని అడుగుతారు. హిందీ ఇన్స్టిట్యూట్ వచ్చేసి న్యూఢిల్లీ. హిందీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఉంది హిందీ ఇన్స్టిట్యూట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇండియన్ లాంగ్వేజెస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మైసూర్, కర్ణాటక. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్, హైదరాబాద్, తెలంగాణ. హైదరాబాద్, తెలంగాణ. ఈ 3 గుర్తుంచుకోవాలి. హిందీ ఇన్స్టిట్యూట్ వచ్చి న్యూఢిల్లీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, మైసూర్, కర్ణాటక. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అధికార భాషా కమిషన్, అధికార భాషా చట్టం. మొట్టమొదటి అధికార భాషా కమిషన్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏది? అధికార భాషా చట్టం ఎప్పుడు చేయబడింది? ఇవి మనం తెలుసుకోవాలి. 1955వ సంవత్సరంలో అధికార భాషా కమిషన్ అనేటువంటిది ఒకటి ఏర్పాటైంది. ఆనాటి మన దేశ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ బీజీకే వ్యక్తి అధ్యక్షతన అధికార భాషా కమిషన్ ఏర్పాటు చేయబడింది. గుర్తుంచుకోవాలి. ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్
బీజీ కేర్ వ్యక్తి అధ్యక్షతన 1955లో అధికార భాష కమిషన్ ఏర్పాటు చేశారు. గుర్తుంచుకోవాలి, అధికార భాష కమిషన్ 1955. ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది అధికార భాష కమిషన్? అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట. అధికార భాష అంటే అఫీషియల్ లాంగ్వేజ్, గుర్తుంచుకోవాలి. బీజీకేర్ అధ్యక్షతన. ఈ బీజీకేర్ అధ్యక్షతన ఏర్పాటైనటువంటి ఈ అధికార భాషా కమిషన్ తమ నివేదికను 1956లో తెలిపింది. ఓకేనా, 1956లో తెలిపింది అనమాట పార్లమెంటుకు. ఆ రాష్ట్రపతికి నివేదిక అందించడం జరిగింది 1956లో. ఓకేనా, రైట్. 1957వ సంవత్సరంలో గోవింద్ వల్లభ్ పంత్, గుర్తుంచుకోవాలి పేరు, గోవింద్ వల్లభ్ పంత్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షతన పార్లమెంటరీ కమిటీకి అది అప్పచెప్పబడింది. ఆ కమిషన్ నివేదిక ఉంది కదా, ఆ నివేదికను మొత్తం అంతా పరిశీలించమని పార్లమెంటరీ కమిటీకి అప్పచెప్పబడింది. ఎవరి అధ్యక్షతన అక్కడ అంటే కనుక ముఖ్యంగా గోవింద్ వల్లభ్ పంత్ అన్నమాట, గుర్తుంచుకోవాలి. దీని ప్రకారం అధికార భాష చట్టం ఎప్పుడు ఏర్పడింది? అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ అన్నమాట. అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963. ఇక్కడ రెండు ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి మీరు. అధికార భాష కమిషన్ 1955, అధికార భాష చట్టం వచ్చి 1963. చట్టం 1963. ఎవరి అధ్యక్షతన అధికార భాష కమిషన్? బీజీకేర్ అధ్యక్షతన. ఆ నివేదికను పరిశీలించినటువంటి పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు ఎవరంటే గోవింద్ వల్లభ్ పంత్. ఇది అధికార భాషా చట్టం ఏర్పాటైంది. ఇది గుర్తుంచుకోవాలి మనం, రైట్. 63లో అధికార భాషా చట్టం ఏర్పడిన తర్వాత 1965వ సంవత్సరంలో మన జాతీయ భాషగా హిందీని చెప్పడం జరిగింది అన్నమాట. మన దేశ జాతీయ భాష ఏది? నేషనల్ లాంగ్వేజ్ ప్రజెంట్ ఏదంటే కనుక హిందీ. 1965లో మన అధికార భాషగా లేదా జాతీయ భాషగా హిందీని వెల్లడించడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. 1965 హిందీ జాతీయ భాష కావడం జరిగింది. అంతకంటే ముందు ఇంగ్లీష్ అనేటువంటిది జాతీయ భాషగా ఉండేది. సరే, ఇది మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన సమాచారం, ఇంపార్టెంట్గా రాసుకోవాల్సిన సమాచారం. మన దేశంలో మొత్తం అధికార భాషలు ఎన్ని ఉన్నాయి? డైరెక్ట్ బిట్టు, చాలాసార్లు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అడిగినటువంటి బిట్టే. మన దేశంలో అధికార భాషల సంఖ్య 22 అధికార భాషలు ఉన్నాయి. మన దేశంలో 22 అధికార భాషలు. రాజ్యాంగం అమలయ్యే నాటికి 14 ఉండేటి. రాజ్యాంగం అమలయ్యే నాటికి ఎన్ని ఉండేటి? 14. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే కనుక 22 ఉన్నాయి. ప్రస్తుతం 22. అంటే కొత్తగా ఎన్ని యాడ్ అయ్యాయి? ఇక్కడ 8 యాడ్ అయ్యాయి. 14 ప్లస్ 8 గుర్తుంచుకోవాలి, ఈక్వల్ టు 22. ప్రస్తుతం మన దేశం అధికార భాషల సంఖ్య 22. మన రాజ్యాంగం అమలయ్యే నాటికి మన దేశంలో అధికార భాషలు 14 ఉండేటి. ఈ 14 అధికార భాషలు ఏర్పాటైన తర్వాత కొత్తగా ఇవి చేరడం చేత ప్రస్తుతం అధికార భాషలు 22 ఉన్నాయి. ఓకేనా, ఈ 14 భాషలు ఏంటియో నేను మీకు లిస్ట్ చెప్తా. తర్వాత కొత్తగా యాడ్ అయినటువంటి 8 భాషల లిస్టు నేర్చుకుంటే అధికార భాషల గురించి మనకు ఓకేనా దాని గురించినటువంటి సమాచారం అయిపోతుంది. సరే, 14 రాసుకోండి ఒకసారి. మలయాళం అధికార భాషలోని హెడ్డింగ్ పెట్టుకొని మొత్తం 22 లిస్టు నేను మీకు చెప్తా. ఇప్పుడు 14, 8 మొత్తం 22. మలయాళం, కన్నడం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ. 5 చెప్పినా ఇప్పుడు నేను మీకు. అదేవిధంగా ఏ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇది రాష్ట్ర భాషగా ఉంది లేదా మాట్లాడుతూ ఉన్నారనేది మీరు తెలుసుకోవాలి. మలయాళం కేరళ రాసుకోండి, కేరళ. కన్నడం కర్ణాటక,
మరాఠీ మహారాష్ట్ర, మరాఠీ మహారాష్ట్ర. గుజరాతీ గుజరాత్, గుజరాతీ గుజరాత్. పంజాబీ పంజాబ్, పంజాబీ పంజాబ్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఉర్దూ, ఉర్దూ. హిందీ, హిందీ. సంస్కృతం, సంస్కృతం. తమిళం, తమిళం. తెలుగు, తెలుగు. ఉర్దూను ఏ కేంద్ర ఇది వరకు రాష్ట్రంగా ఉండింది, రాష్ట్రంగా ఉన్నప్పుడే వాళ్ళు ఉర్దూను రాష్ట్ర భాషగా చేసుకున్నారు, అధికారికంగా రాష్ట్ర భాషగా చేసుకున్నారు వాళ్ళు. జమ్మూ కాశ్మీర్లో ఉర్దూ ఉంటుందన్నమాట. పాకిస్తాన్ దేశంలో కూడా వాళ్ళ అధికార భాష ఉర్దూనే, పాకిస్తాన్ దేశపు అధికార భాష ఉర్దూనే అనమాట. ఓకేనా. సరే. హిందీ మన దేశంలో దాదాపు 9 రాష్ట్రాలలో రాష్ట్ర భాషగా ఓకేనా వెలుగొందుతున్నటువంటి భాష హిందీ. ఓకేనా. సంస్కృతం ఇది కనుమరుగైపోయినట్టే మనం చెప్పుకోవచ్చు. మన దేశంలో రాజుల కాలంలో సంస్కృతం అనేటువంటిది రాజభాషగా వర్ధిల్లిన కాలం అది. కానీ నానాటికి సంస్కృతాన్ని మనం తగ్గించుకుంటూ వచ్చాం. ఏ రాష్ట్రంలో కూడా ఇక్కడ రాష్ట్ర భాషగా సంస్కృతాన్ని చేసుకున్న దాఖలా లేవు. సంస్కృతం అనేటువంటిది మనకు ఒక అధికార భాషగా ఉంది మొత్తం 22 భాషల్లో. ఓకేనా. రైట్. సంస్కృతం. తమిళం తమిళనాడు, తమిళం తమిళనాడు. తెలుగు ఏ రాష్ట్రాలలో రాష్ట్ర భాషగా ఉంది అంటే మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. తెలుగు. నెక్స్ట్ ఒరియా, ఒరియా. బెంగాలీ, బెంగాలీ. ఒరియా బెంగాలీ. అదేవిధంగా అస్సామీ, ఏది అస్సామీ. నెక్స్ట్ కాశ్మీరీ, ఇది మిస్ అయింది, కాశ్మీరీ. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఒరియా అంటే ఒరిస్సా రాష్ట్రపు రాష్ట్ర భాష, ఒరిస్సా రాసుకోవాలి, ఒరిస్సా. బెంగాలీ పశ్చిమ బెంగాల్, పశ్చిమ బెంగాల్. అస్సామీ ఈశాన్య రాష్ట్రాల్లో ఏ రాష్ట్రపు రాష్ట్ర భాష అంటే అస్సామీ, అస్సాంకి అస్సాం. కాశ్మీరీ ఎక్కడ మాట్లాడతారో జమ్మూ కాశ్మీర్లో బాగా మాట్లాడే భాష కాశ్మీరీ. అక్కడ వాళ్ళ యొక్క అధికార భాషగా ఉన్నటువంటిది ఉర్దూ అయితే కాశ్మీరీ కూడా అక్కడ బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఓకేనా. మొత్తం మీరు ఎంచుకుంటే 14 ఉంటాయి, 14. కొత్తగా యాడ్ అయిన 8 ఏంటి? ఓకేనా. 8 ఇవి చాలా ఇంపార్టెంట్, వరుసగా రాసుకోవాలి. ఎట్లంటే అట్లా ఉండదు ఇది ఆర్డర్. సింధీ, కొంకణి, మణిపురి, నేపాలీ. వీటి గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సింది మనం, కాబట్టి నేను రాష్ట్రాలు చెప్పడం లేదు ఇక్కడ. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఈ 8 భాషలు కూడా యాడ్ చేసుకొని మొత్తం 22 అయిపోతాయి మనకు. సింధీ, కొంకణి, మణిపురి, నేపాలీ, బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఇవి మొత్తం 22 ప్రస్తుతం ఉన్నటువంటి అధికార భాషలు. ముందు 14 ఉన్నాయి. ఈ 14 లిస్ట్ మీరు తెలుసుకోండి. తర్వాత 8 ఏవి యాడ్ అయ్యాయో మనం ఇప్పుడు చెప్పాము మీకు. తర్వాత వీటి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీనికి రాజ్యాంగ సవరణలు ఉంటాయి, సంవత్సరాలు ఉంటాయి. అవి ఏ రాష్ట్రాల్లో మాట్లాడతారు అనేది మనం తెలుసుకుంటే ఆ టాపిక్ కవర్ అయిపోతుంది. ఓకేనా. రైట్. కొత్తగా యాడ్ అయినటువంటివన్నీ కూడా నేను మీకు అవే చెప్తా. 15వ అధికార భాష సింధీ, 16వ అధికార భాష కొంకణి, 17వ అధికార భాష మణిపురి, 18వ అధికార భాష నేపాలి. 15 సింధీ, 16 కొంకణి, 17 మణిపురి, 18 నేపాలి. 19, 20, 21, 22. 19 బోడో, 20 డోగ్రీ, 21 మైథిలి, 22 సంతాలి. 19 బోడో, 20 డోగ్రీ,
21 మైథిలి, 22 సంతాలి. 15వ భాష సింధీ. ఎక్కడ మాట్లాడతారు, ఏ రాష్ట్రంలో మాట్లాడతారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, బ్లాక్లో రాసుకోండి. ప్రస్తుతం దీనిని పంజాబ్ రాష్ట్రంలో మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రంలో? సింధీ అనే భాషను ఎక్కడ మాట్లాడుతున్నారంటే పంజాబ్. ఇప్పుడు సింధ్ అనే రాష్ట్రం కూడా ఉంది, అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. ఓకేనా, ఒకప్పుడు మన దేశంలో బాగా సింధ్ అనే ప్రాంతం ఉంది, అది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. అక్కడ కూడా బాగా సింధీ అనే భాష మాట్లాడతారు. మనకు పంజాబ్లో మాట్లాడతారు సింధీ. ఓకేనా. కొంకణి, గోవా, ముఖ్యంగా గోవా, దాంతోపాటు పక్కన ఉన్న రాష్ట్రం మహారాష్ట్రలో కూడా దీన్ని మాట్లాడతారు. కొంకణి భాషను ఏ రాష్ట్రాలలో మాట్లాడతారంటే చాలాసార్లు అడుగుతూ ఉంటారు. రెండు రాష్ట్రాలు ఇస్తున్నారు ఆప్షన్స్లో, ఆ 2 రాష్ట్రాలే గోవా, మహారాష్ట్ర. గోవా, మహారాష్ట్ర. ఈ అధికార భాష 22 అయితే అన్నిటికీ లిపి ఉందన్నమాట. లిపి ఉంది. లిపి లేని అధికార భాష ఏదైనా ఎగ్జామ్లో అడుగుతుంటారు. లిపి లేని అధికార భాష కొంకణి, గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మణిపురి. మణిపూర్ పేరులోనే మణిపురి ఉంది, ఇది మణిపూర్ అనమాట. మణిపూర్. నేపాలి, సిక్కిం. అతి చిన్న రాష్ట్రం జనాభాలో సిక్కిం అనేటువంటిది బాగా చిన్న రాష్ట్రం జనాభా పరంగా. ఇక్కడ సిక్కిం అనమాట. ఓకేనా. సరే, నేపాలి ఎక్కడ మాట్లాడతారు? సిక్కిం. విదేశీ భాష కలిగినటువంటి అధికార భాష. 22 అధికార భాషలలో ఒకటి విదేశీ భాష ఉంది. ఇప్పుడు నేపాల్ దేశ వాళ్ళ అధికార భాష నేపాలి, నేపాల్ వాళ్ళది నేపాలి. అట్లాంటి మన రాష్ట్రంలో ఒక రాష్ట్ర భాషగా కూడా ఉంది నేపాలి. ఎక్కడ? సిక్కింలో. అక్కడ సిక్కిం అనే రాష్ట్రంలో ఇంగ్లీష్ కూడా ఉందన్నమాట అధికార భాషగా. ఓకేనా, ఇంగ్లీష్ కూడా. నెక్స్ట్ బోడో. అస్సాం. అస్సాం అనేటువంటిది, అస్సామీ అనేటువంటిది రాష్ట్ర భాష. అస్సామీ అనేటువంటిది రాష్ట్ర భాష వాళ్ళకి. అక్కడ బోడో అనే భాష కూడా మాట్లాడతారు అస్సాంలో, బోడో. డోగ్రీ, జమ్మూ కాశ్మీర్. లాస్ట్ ఎగ్జామ్లో పోలీస్ రిక్రూట్మెంట్ అడిగినటువంటి బిట్ ఇది. డోగ్రీ అనే భాషను ఏ రాష్ట్రంలో మాట్లాడతారు? డోగ్రీ, జమ్మూ కాశ్మీర్లో. ఇవి రాష్ట్ర భాష ఏం కాదు అక్కడ, కానీ అక్కడ మాట్లాడే భాషలు ఇవి. ఓకేనా. నెక్స్ట్ మైథిలి. మైథిలి బెంగాల్, పశ్చిమ బెంగాల్లో మాట్లాడతారు మైథిలి. సంతాలి బీహారు, పశ్చిమ బెంగాల్ ఇక్కడ మాట్లాడతారు. బీహారు, పశ్చిమ బెంగాల్లో సంతాలి. ఇవి ఏ రాష్ట్రాలలో మాట్లాడతారు ఈ భాషలను? వరుస క్రమంలో భాష మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఓకేనా. వరుస క్రమంలో సింధీ, కొంకణి, మణిపురి, నేపాలి, బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఒక్క 10-15 నిమిషాలు కాన్సన్ట్రేషన్లో పెడితే ఏ భాషలు వరుస క్రమంలో ఉన్నాయి, ఏ భాషలు ఏ రాష్ట్రాల్లో మాట్లాడతారనేది మీకు తెలిసిపోతుంది. ఓకేనా. సరే, సింధీ. 21వ రాజ్యాంగ సవరణ ద్వారా చేరిన భాష సింధీ. 21. నెక్స్ట్ ఈ 3 ఒక్కసారి చేస్తాయి. 71వ రాజ్యాంగ సవరణ. కొంకణి, మణిపురి, నేపాలి. కొంకణి, మణిపురి, నేపాలి. కొంకణి, మణిపురి, నేపాలి. ఒక్క 10 సార్లు అలా మీరు అనుకుంటే అవి వచ్చేస్తాయి అంతే. ఓకేనా. రైట్. 71వ రాజ్యాంగ సవరణ. 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 4. 92 బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఒక్క 10 సార్లు. ఓకేనా. రైట్. నెక్స్ట్ 1967లో ఇది చేర్చబడింది మన రాజ్యాంగంలో అధికార భాషగా. 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967, 1992, 2003. 3 రాజ్యాంగ సవరణలు 3 సంవత్సరాలు. బాగా గుర్తుంచుకోవాలి, మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి ఈ టేబుల్ అనేటువంటిది. 21, 71, 92 అమెండ్మెంట్ అంటాం ఇంగ్లీష్లో. రాజ్యాంగ సవరణ, అమెండ్మెంట్. ఏదైనా ఒక భాషను అధికార భాషగా గుర్తించాలంటే రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది. 21వ రాజ్యాంగ సవరణ, 71వ రాజ్యాంగ సవరణ, 92వ రాజ్యాంగ సవరణ. 1967లో ఒక భాషను, 1992లో 3 భాషలను, 2003లో 4 భాషలను అధికార భాషలుగా గుర్తించడం జరిగింది. వరుస క్రమంలో మర్చిపోకుండా చదువుకోవాలి. ఓకేనా. ఇక్కడ 1967, 21వ రాజ్యాంగ సవరణ అంటే సింధీ భాష, సింధీ. 71వ రాజ్యాంగ సవరణ 1992లో ఏ భాషలు అంటే కొంకణి, మణిపురి, నేపాలి. ఒక్క 10 సార్లు అనుకోండి. ఓకేనా. 92వ రాజ్యాంగ సవరణ 2003లో 4 భాషలు ఏంటి? బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఒక్క 10 సార్లు అనుకుంటే వచ్చేస్తుంది. మన వరుసగా అన్నీ ఒకసారి చెప్పుకోండి.
తర్వాత ఏ రాష్ట్రాలలో ఏవి అనేది కూడా మీరు చదువుకుంటే సరిపోతుంది. ఇట్లా 8 అదనపు భాషలు తర్వాత చేర్చబడ్డాయి అన్నమాట. మొత్తం 22 అధికార భాషలుగా ప్రస్తుతం ఉన్నాయి. ఎప్పుడైనా కొత్తగా ఏమైనా చేర్చుతూ పోతే మనం వాటిని నోట్ చేసుకోవాలి, ఓకేనా, అవి గుర్తుంచుకోవాలి. 22 అధికార భాషలు ప్రస్తుతం. ఇది మనం చెప్పినటువంటి 22 అధికార భాషల లిస్టు, ఓకేనా. వాటిని మనం చూసుకొని బాగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ గుడ్. నెక్స్ట్, ప్రాచీన హోదా గల భాషలు. ప్రాచీన హోదా గల భాషలు మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? ప్రాచీన హోదా గల భాషలు అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఓల్డెస్ట్, ప్రాచీనం అనమాట, ఓల్డెస్ట్, ఓకేనా. హోదా అంటే కొన్ని భాషలకు ప్రాచీన హోదాను కల్పించడం జరిగింది అనమాట మన దేశంలో. అవి ఏంటివి? ఫస్ట్, ఏ భాష ప్రాచీన హోదా పొందిన మొదటి భాష ఏది అంటే, మనం ఎక్కువగా ఆప్షన్స్లో సంస్కృతం ఆన్సర్ చేస్తుంటారు. తెలియకపోతే, నేర్చుకోకుండా పోతే సంస్కృతాన్ని ఆన్సర్ చేస్తుంటారు, ఇదే ప్రాచీన హోదా అని. కానీ ప్రాచీన హోదా మొట్టమొదటిసారిగా మన దేశంలో ఏ భాషకు దక్కింది అంటే తమిళంకే. తమిళం తర్వాత సంస్కృతం, తెలుగు, కన్నడం, మలయాళం, ఒరియా. ఎన్ని ఉన్నాయనేది కూడా అడుగుతారు ఎగ్జామ్లో. ప్రస్తుతం ప్రాచీన హోదాగా మన దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి అని అడిగితే 6. ప్రాచీన హోదా ఈ క్రింది వానిలో లేని భాష ఏది? అయిన భాష ఏది? ప్రాచీన హోదా పొందని భాష ఏది? ప్రాచీన హోదా పొందిన భాష ఏది అని ఎగ్జామ్లు అడుగుతుంటారు. ఈ 6 భాషలు మనం గుర్తుంచుకోవాలి. మొత్తం ఎన్ని ప్రాచీన హోదా గల భాషలు ఉన్నాయి ప్రజెంట్ అంటే 6 ఉన్నాయి. ఎప్పుడు అవి చేరాయి? 2004లో పార్లమెంటు తమిళానికి ప్రాచీన హోదా కల్పించారు. 2004. సంస్కృతం 2005, తెలుగు కన్నడం 2008, మలయాళం 2013, ఒరియా 2014. 2004 నుంచే ప్రాచీన హోదా గల భాషలు అనేటువంటిది మనకు వచ్చింది. అంతకుముందు ప్రాచీన హోదా గల భాషలు లేవు. ఏదైనా ఒక భాషకు 1600 సంవత్సరాల లిఖిత చరిత్ర ఉన్నట్లయితే దాన్ని ప్రాచీన హోదా కల్పిస్తూ ఉంది పార్లమెంట్. 1600 సంవత్సరాల లిఖిత చరిత్ర, 1600 సంవత్సరాల లిఖిత చరిత్ర ఉంటే ఆ భాషకు ప్రాచీన హోదా దక్కుతుందన్నమాట. మొట్టమొదట ప్రాచీన హోదా పొందిన భాష తమిళం, 2 సంస్కృతం, 3 తెలుగు, 4 కన్నడం, 5 మలయాళం, 6 ఒరియా. తెలుగుకు 2008లో ప్రాచీన హోదా దక్కిన సంవత్సరమే కన్నడానికి కూడా దక్కింది. 2004, 2005, 2008, 2013, 2014. ఇక్కడ మొత్తం దక్షిణాది భాషలే ఉన్నాయి. మనం గమనిస్తే తమిళము, తెలుగు, కన్నడం, మలయాళం ఇవి దక్షిణాది భాషలు అని పిలుస్తాం. తమిళనాడుకు సంబంధించి తమిళం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు, కర్ణాటక కన్నడం, కేరళ మలయాళం. సాధారణంగా ఒక 2 భాషలు గుర్తుంచుకుంటే ప్రాచీన హోదా గల భాషలు గుర్తుంటాయి మనకు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, సంస్కృతము, ఒరియా. దీన్ని రాజభాష అని పిలుస్తాం. రాజుల కాలంలో సంస్కృతం అనేటువంటిది రాజభాషగా వర్తిల్లింది అనమాట. ఓకేనా, రైట్. ఈ 6 భాషల వరుస క్రమంలో గుర్తుంచుకోండి. తర్వాత ఏ సంవత్సరాలు అనేటువంటిది గుర్తుంచుకోండి. ఓకేనా, ఎన్ని భాషలు ఉన్నాయి ప్రాచీన హోదా పొందిన భాషలు? 6. ఓకేనా, ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చెప్పండి. తెలుగు అయితే కనుక 2008, కన్నడం అయితే 2008, తమిళము సంస్కృతము 2004, 2005, మలయాళము ఒరియా 2013, 2014. అట్లాంటివి ఎన్ని భాషలు ఉన్నాయంటే కనుక 6 ఉన్నాయి. ఎందుకు ఇస్తారు దీనికి? 1600 సంవత్సరాల లిఖిత చరిత్ర ఉండాలి. లిఖిత చరిత్ర ఉండి తీరాలి. ఓకే, రైట్. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలు ఏమున్నాయి? భారతదేశం అత్యధికంగా మాట్లాడే భాషలు ఏమున్నాయి? ఓకేనా. మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్, మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఓకేనా, సరే. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష చాలాసార్లు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన పెట్టే గుర్తుంచుకోవాలి. చైనీస్, దీనిని స్థానికంగా మ్యాండరిన్ అని పిలుస్తారు అక్కడ చైనాలో. చైనీస్ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష ప్రస్తుతం ఇంగ్లీష్, స్పానిష్, హిందీ,
పోర్చుగీస్, అరబిక్, బెంగాలీ. వరుసగా 6 రాసిన నేను మీకు, 7 రాసిన. ఓకేనా? ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలు వరుసగా ఫస్ట్ చైనీస్ లేదా మ్యాండరిన్ గుర్తుంచుకోవాలి. ఓకేనా? దాని తర్వాత ఇంగ్లీష్, స్పానిష్, హిందీ. దాని తర్వాత పోర్చుగీసు, అరబిక్, బెంగాలీ. సరే, చైనాలో మాట్లాడతారు. ఎక్కువ దేశాలలో అధికార భాషగా, జాతీయ భాషగా ఏది ఉందంటే ఇంగ్లీషే ఉంది. ఎక్కువ దేశాలలో జాతీయ భాషగా వర్తిల్లుతున్నటువంటి భాష ఇంగ్లీష్ అన్నమాట. స్పెయిన్ దేశం అనగానే స్పెయిన్. మన దేశ జాతీయ భాష హిందీ, నేషనల్ లాంగ్వేజ్. బ్రెజిల్, దక్షిణ అమెరికా ఖండంలో అత్యంత గొప్ప దేశం బ్రెజిల్ అనమాట. జనాభాలో, వైశాల్యంలో 5వ స్థానంలో ఉంటుంది బ్రెజిల్. ఆ బ్రెజిల్ పోర్చుగీసు. సౌదీ అరేబియా, ఇరాను, ఇరాకు, సుడాను, దక్షిణ సుడాను, ఆయా దేశాలలో ఈ అరబిక్ బాగా మాట్లాడతారు. బెంగాలీ, ఇండియా, బంగ్లాదేశ్లో బెంగాలీ బ్రహ్మాండంగా మాట్లాడతారు. బెంగాలీ ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్లో, బంగ్లాదేశ్లో అయితే బెంగాలీ బాగా మాట్లాడతారు. రైట్. ఇవి ఏ దేశాల్లో మాట్లాడుతున్నారు అనేది మనం చదువుకున్నాం. వరుస క్రమంలో ఇవి 7 గుర్తించుకుంటే, ఇందులో మన దేశంలో ఉన్నటువంటివి 1 హిందీ, 2 బెంగాలీ గుర్తించుకోవాలి. హిందీ స్థానం 4వ స్థానం, బెంగాలీ స్థానం 7వ స్థానం ప్రపంచంలో. హిందీ స్థానం 4, బెంగాలీ స్థానం 7 అన్నమాట. మన రాష్ట్ర భాష తెలుగు అయినటువంటి తెలుగు ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది? ప్రపంచంలో 16వ స్థానంలో ఉంది తెలుగు భాష. ప్రపంచం పరంగా ఎక్కువగా మాట్లాడే భాషల పరంగా 16వ స్థానంలో ఉంది. ఇది మనం గుర్తుంచుకోండి ఈ లిస్టు. మన దేశంలో అధికంగా మాట్లాడే భాష హిందీ. మన దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది? హిందీ. దాదాపు 9 రాష్ట్రాలలో దీన్ని రాష్ట్ర భాషగా కూడా చేసుకున్నారు. మన జాతీయ భాష అదే, కానీ కొన్ని రాష్ట్రాల్లో జాతీయ భాషగా దాన్ని ఒప్పుకోవడం లేదు. తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాలు అన్నమాట. తమిళనాడు లాంటి రాష్ట్రాలు, ఇంకా 9 రాష్ట్రాలు ఏకంగా రాష్ట్ర భాషగా కూడా గుర్తించాయి దాన్ని. అవి మనం చెప్దాం, హిందీని ప్రత్యేకంగా మాట్లాడదాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ హిందీ అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష మన దేశంలో గురించి మనం చెప్తున్నాం బెంగాలీ. పశ్చిమ బెంగాల్లో బాగా మాట్లాడతారు. ఇది రాష్ట్ర భాషగా ఉంది బెంగాలీ తర్వాత ప్రస్తుతం ఏ భాష అంటే మరాఠీ. మహారాష్ట్ర వాళ్ళది మరాఠీ ఎక్కువగా మాట్లాడుతున్నారు. మరాఠీ తర్వాతనే తెలుగు. ఒక 4 స్థానాలు నేను చెప్పినాను మీకు. మన దేశంలో ఎక్కువగా మాట్లాడేది హిందీ తర్వాత బెంగాలీ తర్వాత మరాఠీ తర్వాత తెలుగు భాష. రైట్. ఇవి మనం గుర్తుంచుకోవాలి. 4 భాషలు మన దేశంలో. నెక్స్ట్ మనం ఒక 3 లాంగ్వేజ్ల గురించి ఇప్పుడు నేను చెప్తాను మీకు. 3 లాంగ్వేజెస్. ఒకటి ఇంగ్లీష్ భాష గురించి, అదేవిధంగా హిందీ భాష గురించి, మన రాష్ట్ర భాష అయినటువంటి తెలుగు భాష గురించి మీకు కొన్ని విషయాలు చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇంగ్లీష్ ఎక్కువ దేశాలలో జాతీయ భాషగా ఏ భాష ఉంది అంటే కనుక ఇంగ్లీషే. ఎక్కువ దేశాలలో. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల పరంగా ఇంగ్లీష్ స్థానం 2వ స్థానం. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడేది ఏది? 2వ స్థానంలో ఇంగ్లీష్ ఉంది. ఫస్ట్ చైనీస్ ఉంటే 2 ఇంగ్లీష్ ఉంది. మన దేశంలో అధికార భాషగా లేదు. మొత్తం 7 అధికార భాషలు ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. అందులో ఇంగ్లీష్ లేదు, అధికార భాషగా లేదు అనే సమాచారం గుర్తుంచుకోవాలి. అధికార భాషగా లేదు ఇది. ఇకపోతే ఇంగ్లీష్ అనేటువంటిది స్వాతంత్రం వచ్చినప్పుడు, మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు, మన దేశ జాతీయ భాషగా స్వాతంత్రం వచ్చినప్పుడు ఏదంటే ఇంగ్లీషే. ఇంగ్లీష్ను జాతీయ భాషగా ఏ సంవత్సరం
1833లో, సారీ 1833 కాదు, 35లో రాజా రామ్మోహన్ రాయ్ కృషి మేరకు ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ ఇంగ్లీష్ను జాతీయ భాషగా చేయడం జరిగింది. విలియం బెంటిక్ గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ను జాతీయ భాషగా చేసినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటిక్. మన దేశంలో ఆనాటి గొప్ప మహానుభావుడు, సాంఘిక సాంస్కృతిక ఉద్యమకారుడైనటువంటి రాజా రామ్మోహన్ రాయ్ పట్టుబట్టాడు. అతని కృషి మేరకు ఇంగ్లీషు జాతీయ భాషగా చేయబడడం జరిగింది. అప్పటికే చనిపోయినాడు 1835 నాటికి. ఆయన బతికుండగా ఇంగ్లీషు జాతీయ భాషగా చేయమని అడిగితే ఆయన 1833లోనే చనిపోతాడు, అది గమనించాలి మనం. అతని కృషి మేరకు 1835లో విలియం బెంటిక్ ఇంగ్లీష్ను జాతీయ భాషగా చేశాడు. ఈ ఇంగ్లీష్ అనేటువంటిది దేని స్థానంలో జాతీయ భాష? ఇదివరకు పర్షియా ఉండేది అన్నమాట. పర్షియాను అధికార భాషగా చేసి ఉండేవారు. ఆ పర్షియా, ఢిల్లీ సుల్తానా కాలంలో పర్షియా అనేది మన దేశ భాషగా ఉండింది. పర్షియా స్థానంలో ఇంగ్లీష్ వచ్చింది, గుర్తుంచుకోవాలి. కాబట్టి మళ్ళీ ఇంగ్లీష్ని ఎప్పుడు తీసేసారంటే 1935లో తీసేస్తారు. 1965లో హిందీని జాతీయ భాషగా చేసినంత వరకు ఇంగ్లీషే మన దేశ జాతీయ భాష. 1835 to 1965 గుర్తుంచుకోవాలి. దాదాపు 130 సంవత్సరాల పాటు, 130 సంవత్సరాల పాటు ఇంగ్లీషే ఉండింది జాతీయ భాషగా. 1835 నుంచి 1865 వరకు. కాబట్టి స్వాతంత్రం వచ్చింది 47లో మనకు. 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంగ్లీషే ఉండింది, గుర్తుంచుకోవాలి. ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా ఇంగ్లీష్ను రాష్ట్ర భాషగా చేసుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు ఏమేమున్నాయి? ఈశాన్య రాష్ట్రాలు 7 ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి మన దేశంలో. మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, త్రిపుర. మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, త్రిపుర. ఈ 7 ఈశాన్య రాష్ట్రాలలో ఇంగ్లీష్ను రాష్ట్ర భాషగా చేసుకుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా. అదేవిధంగా నేపాలీ అనే భాషతో పాటు ఇంగ్లీష్ను రాష్ట్ర భాషగా చేసుకుంది సిక్కిం. ఏ రాష్ట్రం? సిక్కిం. అది గుర్తుంచుకోవాలి. సరే, ఇక్కడ అస్సాం అనేటువంటిది ఉండదు. ఈశాన్య రాష్ట్రాలలో అస్సాం అనేటువంటిది ఇంగ్లీష్ను రాష్ట్ర భాషగా చేసుకోలేదు. మిగతా అన్ని రాష్ట్రాలు రాష్ట్ర భాషగా చేసుకున్నాయి, అస్సాం తప్ప. మిగతా అన్ని రాసుకోవచ్చు మీరు. అదేవిధంగా సిక్కిం కూడా రాసుకోండి. సిక్కిం, అక్కడ నేపాలీ ఉంది, ఇంగ్లీష్ మాట్లాడతారు, ఓకేనా? ఇవి ఇంగ్లీష్ గురించి. నెక్స్ట్ హిందీ గుర్తుంచుకోవాలి. హిందీ భాష గురించి ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాషల పరంగా హిందీ స్థానం 4వ స్థానం. హిందీ దినోత్సవాన్ని సెప్టెంబర్ 14వ తారీఖున జరుపుతారు. హిందీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న. నెక్స్ట్, హిందీ అనగానే ఇది మన దేశ జాతీయ భాషగా ఉంది. ఎప్పటి నుంచి? 1965 నుంచి. 65. హిందీకి జాతీయ భాష కంటే ముందు ఏ భాష ఉండింది? హిందీ కంటే ముందు ఇంగ్లీష్, గుర్తుంచుకోవాలి, ఇంగ్లీష్. ఈ హిందీ అంటున్నాం 9 రాష్ట్రాలలో రాష్ట్ర భాషగా చేసుకున్నారు హిందీని. 9 రాష్ట్రాల్లో రాష్ట్ర భాషగా చేసుకున్నారు, గుర్తుంచుకోవాలి. ఆ రాష్ట్రాలు రాసుకుంటే అందరు కూడా. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాలు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ విడిపోయింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయింది ఒకప్పుడు. బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది. బీహార్ నుంచి జార్ఖండ్. ఈ 6 రాష్ట్రాలు మనకు గుర్తుంటాయి ఆటోమేటిక్గా. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయిందని తెలుసు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయిందని తెలుసు. బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయిందని తెలుసు. ఆ 6 రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర భాష ఏదంటే హిందీనే. ఇంకా 3 నేర్చుకుందాం ఏంటి అనేది. రాజస్థాన్ రాష్ట్ర భాష హిందీనే. రాజస్థాన్ రాష్ట్ర భాష హిందీ. హర్యానా రాష్ట్ర భాష హిందీనే. హర్యానా రాష్ట్ర భాష హిందీనే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇంకొక రాష్ట్రం ఏదది? రాజస్థాన్, హర్యానా. హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర భాష కూడా హిందీ, గుర్తుంచుకోవాలి దాన్ని. 9 రాష్ట్రాలలో రాష్ట్ర భాషగా చేసుకున్నాయి. మన దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీనే.
ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. మన దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష బెంగాలీ. హిందీ దినోత్సవం సెప్టెంబర్ 14. హిందీని ఎప్పుడు జాతీయ భాషగా చేయడం జరిగింది? 1965లో. హిందీకి ముందు జాతీయ భాషగా వెలుగొందినటువంటి భాష ఏదంటే కనుక ఇంగ్లీష్. హిందీ దినోత్సవం సెప్టెంబర్ 14. నెక్స్ట్ తెలుగు. మన రాష్ట్ర భాష ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర భాష తెలుగు. తెలంగాణలో తెలుగు తర్వాత ఉర్దూను కూడా రాష్ట్ర భాషగా ప్రకటించారు. 2వ రాష్ట్ర భాష ఉర్దూ అనేటువంటిది తెలంగాణలో అయితే. ఓకేనా, రైట్. తెలుగు మన రాష్ట్ర భాష అన్నమాట, గుర్తుంచుకోవాలి తెలుగు. ఇకపోతే తెలుగు పరంగా ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది? 16వ స్థానంలో ఉంది. మన దేశంలో ఎన్నవ స్థానంలో ఉంది? మన దేశంలో మరాఠీ తర్వాత ఫస్ట్ ఏంది? హిందీ, మళ్ళీ బెంగాలీ, తర్వాత మరాఠీ తర్వాత మనది 4వ స్థానం. ఇప్పుడు 4వ స్థానం. 16వ స్థానం ప్రపంచంలో, ఇండియా 4వ స్థానం. ఆగస్టు 29వ తారీఖున తెలుగు దినోత్సవాన్ని చేస్తారు. తెలుగు దినోత్సవం ఎప్పుడు? ఆగస్టు 29, గుర్తుంచుకోవాలి. ఈ ఆగస్టు 29 తెలుగు దినోత్సవం ఎవరి పుట్టినరోజు సందర్భంగా? గిడుగు రామ్మూర్తి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా మనం తెలుగు దినోత్సవాన్ని చేస్తాం. ఆగస్టు 29న గుర్తుంచుకోవాలి. తెలుగు దినోత్సవం ఆగస్టు 29, గిడుగు రామ్మూర్తి పుట్టినరోజు సందర్భంగా. నెక్స్ట్ మా తెలుగు తల్లికి మల్లెపూదండ రాసింది ఎవరంటే శంకరాంబాడి సుందరాచారి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనేటువంటి గీతం రాసింది ఎవరు? శంకరాంబాడి సుందరాచారి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు. గుర్తుంచుకోవాలి. ఈ తెలుగు విషయానికి వస్తే తెలుగులో మొట్టమొదటి సినిమా ఏది? చాలాసార్లు ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నాడు ఈ మధ్య. భక్త ప్రహ్లాద. తెలుగులో మొట్టమొదటి సినిమా ఏదంటే భక్త ప్రహ్లాద. తెలుగులో తొలి నవల రాజశేఖర చరిత్ర. తెలుగులో తొలి నవల ఏదంటే రాజశేఖర చరిత్ర. కందుకూరి వీరేశలింగం పంతులు రాశాడు దీన్ని. రాజశేఖర చరిత్ర రాసింది ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు. ఓకేనా. తెలుగులో తొలి పత్రిక ఆంధ్ర పత్రిక. కాశీనాథుని నాగేశ్వరరావు స్థాపకుడు. ఆ పత్రిక ఆంధ్ర పత్రిక స్థాపకుడు కాశీనాథుని నాగేశ్వరరావు. ఇవి మనం కొన్ని తెలుగు విషయానికి వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో తెలుగు ఏ స్థానంలో ఉంది? 16వ స్థానం. మన దేశంలో 4వ స్థానం. ఆగస్టు 29వ తారీఖున తెలుగు దినోత్సవంగా జరుపుతారు. గిడుగు రామ్మూర్తి పుట్టినరోజు సందర్భంగా. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గీతం రాసింది శంకరాంబాడి సుందరాచారి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది శ్రీకృష్ణదేవరాయ. తెలుగులో మొట్టమొదటి సినిమా భక్త ప్రహ్లాద. తెలుగులో తొలి నవల రాజశేఖర చరిత్ర. కందుకూరి వీరేశలింగం పంతులు రాశారు. తెలుగులో తొలి పత్రిక ఆంధ్ర పత్రిక. కాశీనాథుని నాగేశ్వరరావు స్థాపకుడు. తెలుగుకు ఏ సంవత్సరం ప్రాచీన హోదా దక్కింది? 2008. అదే సంవత్సరం కన్నడానికి కూడా దక్కింది. 2008లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుకు ప్రాచీన హోదా దక్కింది. గుర్తుంచుకోవాలి, ప్రాచీన హోదా. మన అధికార భాషలలో 22 ఉంటే 22 అధికార భాషలో తెలుగు కూడా ఒకటి. తెలుగులో కవిత్రయం అని ఎవరు అంటారంటే, కవిత్రయం అంటే ముగ్గురు. నన్నయ తెలుగు కవిత్రయం, తిక్కన, ఎర్రన. ఈ ముగ్గురిని తెలుగు కవిత్రయం అంటారు. గుర్తుంచుకోవాలా. నన్నయ, తిక్కన, ఎర్రనను ముగ్గురిని తెలుగు కవిత్రయం అంటారు. ఇది కొన్ని ముఖ్యమైన సమాచారం ఇంగ్లీషు, హిందీ, తెలుగుకు సంబంధించి. నెక్స్ట్ మనం వెరీ ఇంపార్టెంట్గా చూస్తే యుఎన్ఓలో అధికార భాషలు ఎన్ని అని అడుగుతారు. యుఎన్ఓలో మొత్తం అధికార భాషలు 6. చైనీసు, ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్, అరబిక్. గుర్తుంచుకోవాలా, 6 భాషలు. ఈ క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితిలో ఉన్న భాష ఏది, ఐక్యరాజ్య సమితిలో లేని భాష ఏది అడిగినప్పుడు ఈ 6 భాషలు నేర్చుకుంటే ఆ బిట్టు మనం చేయొచ్చు. చైనీస్, ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్, అరబిక్.
చైనీస్ అంటే చైనా దేశంలో మాట్లాడతారు, ఇంగ్లీష్ ఎక్కువ దేశాల్లో మాట్లాడతారు. స్పానిష్ అంటే స్పెయిన్ దేశపు అధికార భాష. రష్యన్ అంటే రష్యా వాళ్ళది. ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ వాళ్ళది. అరబిక్ అంటే సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, సుడాన్, దక్షిణ సుడాన్ ఇట్లాంటి దేశాలు అన్నమాట. ఇవి అన్నీ మనం గుర్తుంచుకోవాలి. కానీ చిట్ట చివరిగా చేరిన భాష ఏ సంవత్సరం చేరిందని ఎగ్జామ్లో అడుగుతుంటారు. అరబిక్ను ఏ సంవత్సరంలో యుఎన్ఓలో చేర్చడం జరిగింది అంటే 1973లో గుర్తుంచుకోవాలి. 1973వ సంవత్సరంలో అరబిక్ అనేటువంటి భాషను యుఎన్ఓలో చేర్చారు. 1973లో అరబిక్ అనే భాషను యుఎన్ఓలో చేర్చారు. గుర్తుంచుకోవాలి. చెప్పండి. చైనీస్, ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్, అరబిక్. చైనీస్, ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్, అరబిక్. యుఎన్ఓలో ఎన్ని అధికార భాషలు ఉన్నాయంటే 6. నెక్స్ట్ కరెన్సీ నోటు. కరెన్సీ నోటుపై భాషల సంఖ్య ఎంత? 15. గుర్తుంచుకోవాలి. మన కరెన్సీ నోటు ఉంది కదా, ఆ నోటు పైన ఎన్ని భాషలు ఉంటాయంటే 15 ఉంటాయి. భాషలు మొత్తం 15 ఉంటాయి. ఓకేనా? మనకి ప్రజెంట్ మన సింబల్ ఉందన్నమాట, రూపీ సింబల్. రూపీ సింబల్ ఎలా ఉంది? రూపీ సింబల్ అని హెడ్డింగ్ పెట్టుకొని దానిలో ఉన్న భాషను తెలుసుకుందాం. రూపీ సింబల్. మన రూపీ సింబల్ ఇది. ఇందులో 2 భాషలు ఉన్నాయంట. దేవనాగరి లిపి ఒకటి, దేవనాగరి లిపి, రోమన్ లిపి. హిందీ అక్షరం రా, దేవనాగరి లిపి. ఈ 2 లైన్లు రోమన్ లిపి. ఈ 2 లైన్లను హిందీ అక్షరంలో ఉన్నటువంటి రాను కలిపేసి ఈ సింబల్ను తయారు చేసిన వ్యక్తి డి ఉదయ్ కుమార్. డి ఉదయ కుమార్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనమాట. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి డి ఉదయ్ కుమార్. రూపీ సింబల్ మనకు ఉన్నంత కాలం ఇతని పేరు గుర్తు ఉండాలి. రూపీ సింబల్ను తయారు చేసిన వాడు ఉదయ్ కుమార్. ఈ రూపీ సింబల్లో 2 భాషలు ఉన్నాయి, దేవనాగరి లిపి, రోమన్ లిపి. హిందీ అక్షరంలో ఉన్నటువంటి రా దేవనాగరి లిపి, 2 గీతలు ఉన్నాయి, పైన ఒకటి కింద ఒకటి, దాన్ని రోమన్ లిపి అంటారు. ఈ 2 లిపిలను కలిపి ఆ రూపీ సింబల్ను తయారు చేసిన వాడే ఉదయ్ కుమార్. కేంద్ర ప్రభుత్వం ఈ సింబల్ తయారు చేసేందుకు ఆయనకు 2,50,000 రూపాయలు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. 2,50,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వడం కూడా జరిగింది. ఇది సింబల్ గురించి కూడా గుర్తుంచుకుంటే. నెక్స్ట్ మన దేశంలో ద్రవిడ భాషలు, హిందీ మనం ద్రవిడ భాష అయినదేది, ద్రవిడ భాష కానిదేది అంటాడు. మనకు అది ఐడియా ఉండాలి. ద్రవిడ భాషలు తెలుగు ద్రవిడ భాషనే తెలుగు, తమిళం ద్రవిడ భాషనే తమిళం, కన్నడం ద్రవిడ భాషనే కన్నడం, మలయాళం కూడా ద్రవిడ భాషనే మలయాళం. ద్రవిడ భాషలలో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు అన్నమాట. గుర్తుంచుకోవాలి. ద్రవిడ భాషలలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది అన్నప్పుడు తెలుగే. గుర్తుంచుకోవాలి. ద్రవిడ భాషలు ఈ 4 కూడా, వీటి అన్నిటికీ కూడా ప్రాచీన హోదా దక్కింది. ప్రాచీన హోదా గురించి మనం చెప్పాం. ప్రాచీన హోదా దక్కింది వీటిని. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. నెక్స్ట్ మన దేశ ఇతిహాసాలు ఏంటి అంటే మనందరికీ తెలుసు. మన దేశ ఇతిహాసాలు ఏంటి అంటే ఒకటి రామాయణం, అదేవిధంగా ఇంకొక ఇతిహాసం మహాభారతం. మన దేశ ఇతిహాసాలు అన్నమాట. ఈ మన దేశ ఇతిహాసాలు అయినటువంటి రామాయణం, మహాభారతాలు ఏ భాషలో రచించబడ్డాయి? భాషల గురించి చెప్తున్నాం కాబట్టి ఏ భాషలో రచించబడ్డాయి? సంస్కృతంలో రచించబడినటువంటివే రామాయణము, మహాభారతము. గుర్తుంచుకోవాలి. రామాయణము, మహాభారతము. ఈ రామాయణం అంటున్నాం. ఈ రామాయణానికి మరి ఒక పేరు ఆది కావ్యం అంటాం. మహాభారతానికి మరి ఒక పేరు జయ సంహిత. రామాయణాన్ని రచించిన వాడు, రామాయణాన్ని ఎవరు రచించారంటే వాల్మీకి రచించారు. మహాభారతాన్ని వ్యాసుడు, వేదవ్యాసుడు రచించాడు. ఇక రామాయణం సంస్కృత భాషలో వాల్మీకి రచించాడు, దీన్ని ఆది కావ్యం అని అంటారు. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచించాడు, దీన్ని జయ సంహిత అంటారు. మహాభారతంలో పర్వాల సంఖ్య 18. ఎన్ని పర్వాలు ఉంటాయంటే కనుక మన తెలుగులో 18 పర్వాలు ఉంటాయి. మొత్తంగా గుర్తుంచుకోవాలి, 18 ఉంటాయి. సరే, సంస్కృతం అనేటువంటిది అందరికీ అర్థం కాదు.
కాబట్టి రామాయణం మహాభారతం లాంటి ఇతిహాసాలు చదవాలని అందరికీ ఉంటుంది. కాబట్టి స్థానికంగా చాలామంది వీటిని ఏం చేశారంటే అనువదించారనమాట. ముందుగా మనం మొట్టమొదటిసారిగా రామాయణాన్ని ఏ భాషలోకి అనువదించారు? తమిళంలోకి. తమిళ రామాయణం రచించింది ఎవరు అని ఎగ్జామ్లో, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, సెంట్రల్ గవర్నమెంట్తో సహా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు దీన్ని. ఎందుకంటే రామాయణం లాంటి దాన్ని మొట్టమొదటిసారిగా ఏ భాషలోకి ట్రాన్స్లేషన్ చేశారు, అనువదించారంటే తమిళంలోకే. తమిళ రామాయణం కంబన్, గుర్తుంచుకోవాలి. తమిళ రామాయణం ఎవరంటే కంబన్. మన తెలుగులో కొన్ని పేర్లు ఉంటాయి రామాయణాల పేర్లతో, అవి ఏంటియో చూద్దాం. మొల్ల రామాయణం. మొల్ల రామాయణం ఎవరు? కవయిత్రి మొల్ల. కవయిత్రి మొల్ల, గుర్తుంచుకోవాలి. భాస్కర రామాయణం. భాస్కర రామాయణం ఎవరు? పులక్కి భాస్కరుడు. పులక్కి భాస్కరుడు. పులక్కి భాస్కరుడు. నిర్వచనోత్తర రామాయణం. నిర్వచనోత్తర రామాయణం. నిర్వచనోత్తర రామాయణం. నిర్వచనోత్తర రామాయణం ఎవరు? తిక్కన. నిర్వచనోత్తర రామాయణం ఎవరు అంటే కనుక తిక్కన. రంగనాథ రామాయణం. ఇవన్నీ మన తెలుగు ఇమా. ఇప్పుడు నేను చెప్పే 4 కూడా తెలుగుటి అనమాట. రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి. గోన బుద్ధారెడ్డి. గోన బుద్ధారెడ్డి. ఈ 4 కూడా మనం తెలుసుకోవాలి. మన తెలుగుకు సంబంధించి మన ఎగ్జామ్స్ ఏమైనా జరిగితే అడిగే అవకాశం ఉంటుంది. మన రామాయణాలు. మొల్ల రామాయణం కవయిత్రి మొల్ల. భాస్కర రామాయణం భాస్కరుడు. నిర్వచనోత్తర రామాయణం తిక్కన. రంగనాథ రామాయణం ఎవరంటే గోన బుద్ధారెడ్డి. ఇవి గొప్ప గొప్ప గ్రంథాలు. ఇవన్నీ కూడా అత్యంత ప్రాచీనంగా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ జైన రామాయణం. జైన రామాయణము నాగచంద్రుడు. నాగచంద్రుడు. నెక్స్ట్ అక్బర్ అనేటువంటి మొఘల్ చక్రవర్తి కాలంలో గొప్పగా మనకు తులసీదాస్ అనేటువంటి హిందీ కవి కనిపించేవాడు. తులసీదాస్. రామచరిత మానస్ చాలా 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 పాపులర్ గ్రంథం అన్నమాట. రామచరిత మానస్. ఎవరు దీన్ని రచించారు? రామచరిత మానస్ అంటే తులసీదాస్. అక్బర్ కాలంలో ఉన్నటువంటి ఆస్థాన కవి, హిందీ కవి తులసీదాస్. రామచరిత మానస్ను ఏ భాషలో? హిందీ భాషలో. ఇవి మనకు రామాయణాలు, వాటి పేర్లు, అవి ఎవరు రచించారు అవి మనం బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మహాభారతం. మన తెలుగులోకి అనువదించిన వ్యక్తులు 3. మహాభారతంలో 18 పర్వాలు ఉంటే ఆ 18 పర్వాలను తెలుగులో 3 కవులు దాన్ని పూర్తి చేయడం జరిగిందనమాట. ఎవరు ఆ 3? మహాభారతం తెలుగు నేను చెప్తున్నా. ఒకరు నన్నయ్య, 2 తిక్కన, 3 ఎర్రన. మొట్టమొదటిసారిగా దాన్ని స్టార్ట్ చేసింది మన తెలుగులో ట్రాన్స్లేషన్ ఎవరంటే నన్నయ్యనే. 6 పర్వం. నన్నయ్య 2.5 పర్వాలు, తిక్కన 15 పర్వాలు, మిగిలిన అరపర్వం పూర్తి చేసింది ఎర్రనమాట. గుర్తుంచుకోవాలి. నన్నయ్య 2.5 పర్వాలు. ఆది కవి అంటారు. మహాభారతాన్ని మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసినాడు కాబట్టి అతన్ని ఆది కవి అంటారు. తిక్కన 15 పర్వాలు, ఎర్రన అరపర్వం. మొత్తం 18 పర్వాలు ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే. ఈ 3 తెలుగులో కవిత్రయం అంటారు. కవిత్రయం. కన్నడంలో కవిత్రయం ఎవరు? కన్నడంలో కవిత్రయం ఎవరంటే రన్నడు, పొన్నడు, పంపడు. ఇలా 3 కూడా కవిత్రయం అంటారు అనమాట. కన్నడంలో ఉంటారు 3 కవులు. రన్న, పొన్న, పంప. రన్న, పొన్న, పంప. రన్నడు, పొన్నడు, పంపడు. కన్నడంలో కవిత్రయం వాళ్ళు. ఆది కవి అని ఎవరంటారు ఇక్కడ? నన్నయ్యను ఆది కవి అంటారు. గుర్తుంచుకోవాలి. ఎక్కువ పర్వాలు తెలుగులోకి అనువదించిన వ్యక్తి ఎవరంటే తిక్కన. తక్కువ పర్వాలు ఎర్రన. మొదటగా స్టార్ట్ చేసింది ఎవరంటే నన్నయ్య. ఇవి మన దేశ ఇతిహాసాలు అన్నమాట. ఆ ఇతిహాసాలు తెలుగులో ఎవరు అనువదించారనే విషయాలు కూడా మనం ఇక్కడ చదివాం. ఓకేనా? ఇవి మనకు చాలా ముఖ్యంగా భాషలకు సంబంధించి మనం బాగా నేర్చుకోవాల్సిన విషయాలు. వెరీ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సమాచారం. ఓకేనా? రైట్.
ఇట్లా మనం భారతదేశంలో స్టాండర్డ్ జీకే పరంగా ముఖ్యమైన విషయాలని రోజు రోజు చెప్పుకుంటూ పోతూ ఉంటాం. వీటిని మీరు వినాలనుకుంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. క్లాస్ విన్న తర్వాత క్లాస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయడం మర్చిపోవద్దండి. వీలైతే కామెంట్ పెట్టండి. ఒకవేళ ఏదైనా క్లాస్లో మనం లోపాలు ఉంటే కనుక అవి సవరించుకుంటా మీరు కామెంట్ పెట్టినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎవరికైనా మన ఛానల్ నచ్చకపోతే వెంటనే మీరు ఆ ఛానల్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన క్లాస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత క్లాస్ వింటే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీ నుంచి కోరుకునేది మేము అదే. ఎందుకంటే మనం మీరు ఎలా వింటున్నారో మీకు నచ్చుతుందా లేదా అనేది మాకు తెలియజేయాలి. అలా తెలియజేసినప్పుడే మేము మరింత మా క్లాసులో ముందుకు తీసుకొని పోగలం అనమాట. ఒకవేళ నచ్చకపోతే మన క్లాస్ను స్టాప్ చేసేద్దాం, నో ప్రాబ్లం. ఓకేనా, రైట్. కాబట్టి మనం గుర్తుంచుకోవాలా, ఇక్కడ దినోత్సవాలు 3 ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. మాతృభాషా దినోత్సవం ఎప్పుడు అంటారు? మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. అదేవిధంగా సెప్టెంబర్ 14 వచ్చేసి హిందీ దినోత్సవం, సెప్టెంబర్ 14. తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు అంటే ఆగస్టు 29. ఈ 3 దినోత్సవాలు మనం గుర్తుంచుకోవాలి, ఏం అవసరం ఉండదు. మాతృభాష, మదర్ లాంగ్వేజ్, హిందీ సెప్టెంబర్ 14, తెలుగు ఆగస్టు 29. ఓకేనా, ఈ 3 దినోత్సవాలు గుర్తుంచుకోండి. నోట్బుక్ రాయడం మర్చిపోవద్దండి ఎవరు కూడా. ఖచ్చితంగా నోట్బుక్ రాసుకొని తీరండి మీరు అందరూ కూడా. ఓకేనా, నోట్బుక్ రాసినప్పుడే మనకు సత్ఫలితాలు ఉంటాయి. టైం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇదంతా కరోనా సీజన్, ఇదంతా క్లియర్ కావడము, మళ్ళీ ఎలక్షన్ జరగడము, ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎగ్జామ్ పడితే రాయాలి, ఓకేనా, మనం సక్సెస్ కావాలి. అలా మనం ఇప్పటి నుంచే చదువుతూ వస్తే గ్యారంటీగా మనం సక్సెస్ అవుతాం. మీరు చేయాల్సిందల్లా క్లాసులు బాగా వింటూ నోట్స్ రాసుకుంటూ, మీరు ఎవరైనా ఎగ్జామ్ రాయాలనుకుంటే మీ ఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే కనుక మనం గ్రూప్లో యాడ్ చేసి ఎగ్జామ్స్ కనెక్ట్ చేస్తున్నాం. వాటిని రాస్తూ పోతే కనుక మీకు రివిజన్ అవుతుంది అన్నమాట చదవడానికి బాగా. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది విషయం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.